హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ క్విక్గా చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే ఏదైనా క్విక్గా చేసేయాలి, టేస్టీగా చేసేయాలి అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి కారా పొంగల్ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నా నెక్స్ట్ వీడియోస్లో ఈ ఉద్దివడ ఎలా చేసుకోవాలి, ఈ చట్నీ ఎలా చేసుకోవాలి ఆ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం కారా పొంగల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టీ స్పూన్ క్వాంటిటీ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ క్వాంటిటీ పసుపు, పచ్చగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ మిరియాల పొడి వేసుకోవాలి. 1 కప్పు క్వాంటిటీ అంత రైస్ తీసుకుంటే మనం 3.5 కప్ అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి, ఒక చిన్న కప్పు క్వాంటిటీ అంతా. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే అన్నం వేసుకోవాలి. ఇక్కడ మనం నానబెట్టుకున్న బియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే అన్నంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేశాను. ఇదంతా మనం ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత మూసి మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచాలి. స్టీమ్ అంతా పోయాక మూత తెరిచి చూస్తే ఇదంతా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం నీళ్ళగానే చేసుకోవాలి. పొంగల్ ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. నెయ్యి వేసుకొని ఈ చట్నీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోస్లో ఈ చట్నీ ఎలా చేసుకోవాలి, ఉద్దివడ ఎలా చేసుకోవాలి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఉద్దివడ చట్నీ కాంబినేషన్ కానీ పొంగల్ చట్నీ కాంబినేషన్ కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేయండి, కొత్త వీడియోస్ పెట్టగానే వస్తాయి.